జగన్‌కి ఎవరు సలహా ఇచ్చారో లేకపోతే ఆయనే నిర్ణయం తీసుకోలేదో, ఉగాది వేడుకలాగా నిర్వహించుకోవాలని ఎందుకు తెలియలేదో అర్థం కాల. రాజ్యాంగము, రాజ్యాధికారము ఇవన్నీ మన గ్రాంధిక పదాలు అనుకుందాం. వ్యావహారికమైనటువంటి వ్యవస్థ మన పండగలు, పబ్బాలు. పాలకుడు అనేటువంటి వాడు రాజు. అందులో ఆ పాలకుడు అనేటువంటి వాడు రాజ్యం తరపున హెడ్. అట్లాంటి పాలకుడు ప్రజలు కోరుకునేటటువంటి కార్యక్రమాలు నిర్వహించాలి. అందుకే కదా ముస్లింలు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు టోపీలు పెట్టుకుంటున్నారు, క్రిస్టియన్ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఆ విధమైనవి చేస్తున్నారు. మరి హిందువుల పండుగకి ఉగాది వేడుక అన్నటువంటిది అత్యంత ముఖ్యమైనది. ఉగాది వేడుక రోజున వేద పండితులతో ఆశీర్వచనం పొందడం అనేటువంటిది వన్ ఆఫ్ ద పార్ట్. హయ్యెస్ట్ ఏంటి? ఫస్ట్ ఒక రాజపాలకుడుగా రాజ్యం తరపున పంచాంగ శ్రవణం వినాలి. పంచాంగ శ్రవణం చేశారో లేదో తెలియదు. వాళ్ళు విడుదల చేసినటువంటి వీడియోలు అయితే వాళ్ళిద్దరు వేదాశీర్వచనం తీసుకోవడం మాత్రం ఉంది. లేదంటే ఇప్పుడు చంద్రబాబు గారు పంచాంగ శ్రవణం విన్నారు. పంచాంగ శ్రవణం సందర్భంగా ఆయన గెలుస్తారు మళ్ళీ ఇవన్నీ కూడా శ్రవణకర్త చెప్పుకొచ్చారు, పంచాంగకర్త. ఇప్పుడు మరి ఇక్కడైతే అట్లాంటిది ఏం లేదు. ఇదివరకు అయితే ఆయన కప్పగంతుల సుబ్బరాయ శర్మ ప్రతి ఏడాది కూడా చెప్తా ఉన్నారు కదా. ఈ ఏడాది ఎన్నికల ప్రచారంలో ఉన్నాడు. అక్కడే ఏర్పాటు చేయొచ్చు కదా. నిన్నే పత్రిక రాసింది కూడా ఈనాడు. అక్కడికి ఏర్పాటు చేసినటువంటి సెట్ తీసేశారు, ఏర్పాటు చేయొద్దు అన్నారు ఉగాది అన్నటువంటి. అది నెగిటివ్ అవదా? ఒక ఉగాది రోజున పంచాంగ శ్రవణం వినడం అన్నది పాలకుడి యొక్క కనీస బాధ్యత. అయితే అది ఎన్నికల కోడ్ అవుతుందని ఆగుండొచ్చు. అప్పుడు ఏం చేయాలా? అవసరమైతే ఆ ప్రదేశం వరకు కార్యకర్తలతో సంబంధం లేకుండా పెట్టుకోవాలి. దీన్ని ఏ ఎన్నికల సంఘం కూడా అభ్యంతరం పెట్టదు అందులో కార్యక్రమం. ఇప్పుడు తెలుగుదేశం పెడితే అభ్యంతరం పెట్టిందా? కానీ ఎందుకని దానికి రాలేదు? అది ఒక రకంగా సెంటిమెంటల్గా అతిపెద్దదైనటువంటి హర్టింగ్ అంశం. మరి ఎవరు చెప్పారో లేకపోతే ఆయన నిర్ణయమో అర్థం కాల.